హలో అండి, ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను బోనాల పండుగ రోజు ఏం చేస్తామో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను బోనం తయారు చేసుకున్నాను. బియ్యము, పసుపు, నీళ్లు పోసి బోనం వండుకున్నాను. అది చల్లారిన తర్వాత ఆ బోనం చుట్టూ పసుపు నూనెతోని రుద్ది దాన్ని కుంకుమ పసుపుతోని పుదించాను. బోనం పైన దీపాన్ని అయితే చివర్లో పెడతాము. బోనం కోసం వేపాకు పూలదండను కడతాం. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము. ముత్యాలమ్మ దగ్గరికి బోనంతో పాటు కుంకుమ, పసుపు, పప్పు, చక్కెర కలిపిన ప్రసాదం కూడా తీసుకెళ్తామండి. ఆ మూడింటిని 3 ప్యాకెట్లలో పెట్టాను. తర్వాత పూలు, వేప కొమ్మలతో దండ కట్టి ఆ బోనం కుండకైతే కట్టడం జరిగింది. తర్వాత చూడండి, అక్కడ మీకు పెరుగు లోపల షుగర్ వేసాను. అది కూడా దేవత దగ్గరికి తీసుకెళ్తాము. శాఖలు అంటారు. తర్వాత బాక్సులో ఉన్నదేమో చింతపండు రసము, అందులో ఎండుమిర్చి కాల్చి అందులో కలపాలండి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. అది కూడా మనము ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్తాము. ఇదేమో చక్కెర, పప్పు ప్రసాదం అండి. ఆ 3 కూడా మనము నైవేద్యంగా బోనంతో పాటు తీసుకెళ్తాము. పెరుగు, చారు, చక్కెర, పప్పు ఇవి తీసుకెళ్తాము. దాంతోపాటు మనము అక్కడ కనిపిస్తున్నట్టు కొబ్బరికాయలని కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కొబ్బరికాయలు, వాటితో పాటు పూలు, అగరబత్తులు కూడా మనం పట్టుకెళ్తాం. అక్కడ మీకు కనిపిస్తున్నది అమ్మవారి కోసం కొన్న చీర అండి. పండగ రోజు కుంకుమ, పసుపు పొట్లు అయితే పెడతామండి. అక్కడ మీకు కనిపిస్తున్నట్టు గడిమైసమ్మ దగ్గర మొదలుగా కొబ్బరికాయ కొట్టి బోనాలు అక్కడి నుండి స్టార్ట్ అవుతాయి. తర్వాత ముత్యాలమ్మ గుడికి వెళ్తాయి. అప్పట్లో గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరిగేవి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాహనాలని గుడి చుట్టూ తిప్పుతున్నారండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.